సంగారెడ్డి జిల్లా గోవా నుండి తీసుకొస్తున్న మద్యం పట్టివేత కారుతో పాటు 162 మద్యం బాటిళ్లు సీజ్ కుటుంబ సభ్యులు గోవాకు టూర్కి వెళ్లారు తిరుగు ప్రయాణంలో అడిసపల్లి నల్లగొండ జిల్లాకు బయలుదేరారు అక్కడ ఏకంగా 162 మద్యం బాటిళ్లను తక్కువకు వస్తున్నాయని కొనుగోలు చేసుకొని కారులో నింపుకొని వస్తున్న సమయంలో పక్కా సమాచారం అందుకున్న డిటిఎఫ్ ఎస్ఐ హన్మంతు తన సిబ్బంది కలిసి జహీరాబాద్ చీరాక్పల్లి ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న మద్యం విలువ సుమారు 1,50,000 రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు మద్యంతో పాటు కారును కూడా సీజ్ చేశారు 112 పుల్ మద్యం బాటిళ్లు 50 బాటిళ్లు 330 ml బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఈ లిక్కర్ కేసులో జయంత్ రెడ్డి అనే వ్యక్తి అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం తెలిపారు ఈ దాడిలో డీటీఎఫ్ సంగారెడ్డి టీం జహీరాబాద్ ఎక్సైజ్ స్టేస్ టీం జహీరాబాద్ చెక్పోస్టు టీం పాల్గొన్నారు గోవా మద్యం బాటిళ్లను పట్టుకున్న టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం మెదక్ డిప్యూటీ కమిషనర్ జె హరికిరణ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్లు అభినందించారు